నమస్తే అండి. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం మొత్తం 8 ఎకరాల వరి వ్యవసాయం అండి. 8 ఎకరాల వరి వ్యవసాయంలో రకం వచ్చేసి జేజీఎల్ జగిత్యాల వారి ఈ కొత్త రకం అండి. ఇది చాలా మంచి దిగుబడి వస్తుంది. మినిమం 30 క్వింటాల ఏవో అంటే 32, 33 క్వింటాల దాకా వస్తుంది. సన్న రకం అండి. మార్కెట్లో మంచి రేట్ రావడం జరుగుతుంది. ఇది అంటే ఇది ఎట్లా ఇది నాటేసి ఇప్పటికైతే 45 డేస్ అయిందండి. 45 డేస్ కూడా నీకు పిలక శాతం మాత్రం చాలా బాగా పిలక శాతం వచ్చిందండి. దీనికి కారణం అవనశుద్ధి అని చెప్పిన కదండి. అవనశుద్ధి వేసుకోవచ్చండి. అవనశుద్ధి వేయడం వల్ల వరిలో అధిక పిలక శాతం మాత్రం కంపల్సరీ వస్తుందండి. దీనికి ఎలాంటి ఎరువులు ఎక్కువ వేయలేదండి. మామూలుగా దుక్కిలో మాత్రమే ఒక డిఏపి బస్తా ఎకరం వేసినాం అంతే. ఇక మాకు మామూలు తక్కువ రసాయన ఎరువులతో వేసి పిలక శాతం దీంతో పాటు వేసిన వరి సాగు తక్కువ పిలకలు ఉంటే దీని అవనశుద్ధి వేసిన పిలక మాత్రం చాలా ఎక్కువ దిగుబడి ఎక్కువ గంట మాత్రం బాగా సాగిందండి. ఇది ఎప్పుడు వేసినామంటే దుక్కిలోనే మామూలు దుక్కిలోనే వేసుకోవచ్చు. 1 మంత్ లోపు వరికి 1 మంత్ లోపు మనం వేసే ఏరియా పొటాష్ కానీ డిఏపిలో కానీ ఇళ్ళనన్నా కలిపి ఒక ప్యాకెట్ వచ్చేసి ఇది వాడిన ప్యాకెట్ ఒక ప్యాకెట్ వచ్చేసి 2 ఎకరాలకు డిఏపిలో కలిపి ఒక బస్తా డిఏపి 2 ఎకరాలకు ఒక బస్తా డిఏపి ప్లస్ ఇది ఒకటి ఈ రెండు కలిపి నువ్వు 2 ఎకరాలు వేసుకుంటావు. మామూలు రైతులు అయితే రసాయన ఎరువు చేసే రైతులు మాత్రం ఒక డిఏపి ఒక ఎకరానికి తర్వాత మళ్ళీ 30 రోజులకు యూరియా అట్లా 2 సార్లు యూరియా వేసే రైతులు కూడా ఉన్నారండి. 2 సార్లు యూరియా వేసే రైతులు ఉన్నారు. దీనికి బాగా నీళ్లు పారడం వల్ల భూమి అంతా బాగా శుద్ధపడిపోతుంది. శుద్ధపడిపోయి పిలక శాతం రాదు. వేసిన పొలంలో వేస్తే మాత్రం రాదు. కానీ వేసిన పొలంలో నువ్వు ఎన్నిసార్లు అయినా వేసినా అవనశుద్ధి వేసుకోవడం వల్ల మాత్రం నువ్వు ఎన్నిసార్లు వేసినా కూడా వరిలో అధిక పిలక శాతం వస్తుంది, అధిక దిగుబడి వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇది బాగా భూమిలో లూజ్ అవుతుందండి. ఈ కేజీన్నర ప్యాకెట్ 2 ఎకరాలకు ఎట్లా వేయచ్చు అంటే కొంతమంది స్ప్రే చేసుకోవచ్చా, కొంతమంది భూమిలో ఇదే ప్యాకెట్ ఎట్లా వేసుకుంటారు 2 ఎకరాలు అంటే మనం వేస్తే బలం కట్టలో కలిపేసుకోవచ్చు. లేదు బలం కట్టలో టైం అయిపోయింది ఇసుకలను లేదంటే ఏదో చిన్న ప్యాకెట్ వేపపిండో ఏదన్నా తీసుకొని అందులో కలుపుకొని 2 ఎకరాలకు ఎంత అయితే ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఒక బస్తా 50 కిలోల బస్తా తెచ్చుకొని ఏదైనా సరే అందులో ఈ ప్యాకెట్ కలుపుకొని 2 ఎకరాలకు వేసుకోవచ్చు. అదే మళ్ళీ స్ప్రే అంటున్నారు, స్ప్రే మాత్రం అసలు చేసుకోవద్దండి. అవనశుద్ధి ఎట్టి పరిస్థితుల్లో భూమిలో వేసుకోవాలి. భూమిలో వేసుకోవడం వల్ల వేరు వ్యవస్థకు ప్లస్ పిలక శాతానికి చాలా బాగా వస్తుందండి. మీరు చూస్తున్నారు 45 రోజుల వరి అండి. ఇది JGL 27356 45 రోజుల వరి సాగు ఎంత బాగుందో మీరే చూడండి. పిలక శాతం కానీ దిగుబడి కాదని 100% 30 క్వింటాల పైగా దిగుబడి వస్తుందండి. ఇది ఇప్పటికి నాటి 40 డేస్కే ఇంత బాగుందంటే మీరు పంటకాలం మొత్తానికి అయిపోయే వరకు మాత్రం ఎలాంటి రోగాలు లేకుండా అంటే దీనికి అసలు రోగాలు తక్కువ వస్తాయి. ఎందుకంటే ఇది ఎక్కువ వేయడం వల్ల పిలక బాగా పెట్టి నీకు వేరు వ్యవస్థ బాగుండి మొక్క అనేది నీకు అసలు అంత రోగాలు రానియదండి మొక్కకి. దీనివల్ల నీకు ఎక్కువ దిగుబడి రావడం అంటే వరి వేసే రైతులు బాగా ఎక్కువ వేసిన పొలంలో అంటే వాటర్ సోర్స్ ఉన్న రైతులకు ఏ పంట వేయాలో తెలియక ఓన్లీ వాటర్ ఉన్న రైతులకు వరి మాత్రమే వేస్తారు. కానీ వేసిన పొలంలో వేసి దిగుబడి రోజు రోజు తగ్గుకుంటూ వస్తుంది. రసాయనాలు పెంచుకుంటూ వస్తున్నారు. దానికి కారణం ఏంటంటే దిగుబడి తగ్గడం వల్ల రసాయనాలు పెంచితే దిగుబడి పెరుగుతుందని అనుకుంటారు. కానీ మీరు రసాయనాలు ఎక్కువ వేయడం వల్ల దిగుబడి పెరగదు. దిగుబడి తగ్గుకుంటూ వస్తుంది, భూమి ఖరాబ్ అయ్యుకుంటూ వస్తుంది. కానీ అవనశుద్ధి మనం దానికి వేయడం వల్ల ఏంటంటే రసాయనాలు తగ్గుకుంటూ వస్తుంది, దిగుబడి పెరుగుకుంటూ వస్తుంది. ఎందుకంటే రసాయనాల లోపల ఉన్న భాస్వరాన్ని కరిగిస్తుందండి. ఇది కరిగించి మొక్క వేరు వ్యవస్థకు అందియడము లూజ్ చేయడం వల్ల నీకు పిలక శాతం బాగా పెరిగి దిగుబడి ఎక్కువ పెరుగుతుందండి.